గైస్ వెల్కమ్ టు ఎస్ఎన్ గవర్నమెంట్ ఇన్ఫో. ఈరోజు ఈ వీడియోలో టీజీ దోస్ 2025 నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ దోస్త్ సీట్లు అయితే కేటాయించింది. ఇందులో 46,568 మంది వెబ్ ఆప్షన్లు ఎంపిక చేసుకోగా 43,568కి మాత్రమే సీట్లు కేటాయించారు. మిగతా 3,315 మంది విద్యార్థులకి సీట్లు అయితే కేటాయించలేదు. దీనికి గల కారణాలు ఏంటి అంటే వెబ్ ఆప్షన్లు తక్కువగా ఇచ్చినందున వాళ్ళకి సీట్లు అయితే కేటాయించలేకపోయారు. ఇందులో చూసుకున్నట్లయితే జూన్ 18లోగా 500 లేదా 1000 చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. తద్వారా సీట్లు రిజర్వ్ అవుతాయి, లేకపోతే సీట్లు రద్దయ్యే అవకాశం అయితే ఉన్నది. సీట్ల కేటాయింపులో కామర్స్ వచ్చేసి 13,900 మంది విద్యార్థులకి కేటాయించారు. ఫిజికల్ సైన్స్ వచ్చేసి 11,277 మందికి కేటాయించారు. లైఫ్ సైన్స్ వచ్చేసి 8,821 మందికి కేటాయించారు. ఆర్ట్స్ వచ్చేసి 5,032 మందికి కేటాయించారు. ఇతర కోర్సులు వచ్చేసి 4,538 మందికి కేటాయించారు. మొత్తం 43,568 సీట్లు అయితే కేటాయించారు. ఇది వచ్చేసి సెకండ్ ఫేజ్ గురించి. మనం థర్డ్ ఫేజ్లోకి వచ్చినట్లయితే మూడో విడత రిజిస్ట్రేషన్లు వెబ్ అప్లికేషన్లు ఈ నెల 13 నుండి 19 వరకు కొనసాగుతాయి. ఈ నెల 23 ఫేజ్ 3 సీట్లు కేటాయించనున్నారు. ఎవరైతే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీట్లు పొందారో వాళ్ళు ఈ నెల జూన్ 24 నుండి 28 తేదీ వరకు రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. రిపోర్టింగ్ అంటే మన కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. మరెన్నో విషయాల కోసం అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి dost.cgg.government.in. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.